భారతదేశ ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ విషెస్ తో సందేశాన్ని పంపించిన గవర్నర్ 2024లో అందరికీ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటాన్ని కొనసాగించి స్నేహపూర్వకమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజలంతా కలిసి దేశ అభివృద్ధికి కట్టుబడి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు గవర్నర్ తమిళిసై. నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 2023లో దేశం ఎన్నో ఘనతలు సాధించిందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్ ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. G20 విజయవంతం, భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా మారటంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిందని, వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అందరి మనసులు దోచుకుందని మోదీ తెలిపారు. దేశ ప్రజలు వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని మోదీ ఆకాంక్షించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన స్పందన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ హవా కనిపిస్తోంది. పలు దేశాలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమవుతూ ఉండగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాలు న్యూ ఇయర్ సంబరాలతో హోరెత్తాయి. భారీ ఎత్తున ఫైర్ క్రాకర్స్ తో ఆక్లాండ్, సిడ్నీ నగరాలు మారుమోగిపోయాయి. ఆక్లాండ్లోని స్కై టవర్ మీద నుంచి 5 నిమిషాల పాటు క్రాకర్స్ షో నిర్వహించారు. అటు సిడ్నీలోని ఒపేరా హౌస్, హార్డర్ బ్రిడ్జ్ దగ్గర దాదాపు 15 నిమిషాల పాటు క్రాకర్స్ పేల్చారు. బాణసంచుతో పాటు మ్యూజికల్ షో నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు హాజరు కావడంతో రెండు దేశాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 3న గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. గత ఆదివారం నిర్వహించాల్సిన విస్తృత స్థాయి సమావేశం కలెక్టర్లతో సమావేశం కారణంగా జనవరి మొదటి వారానికి వాయిదా పడింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ తర్వాత మొదటిసారి సమావేశంలో పాల్గొనబోతున్నారు దీపాదాస్ మున్షి. పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో హామీల ఎగవేతకు సిద్దమవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రైతు బంధు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఎవరికి అమలవుతుందో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలన్నారు. శ్వేతపత్రాల పేరిట గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రచారం చేస్తూ పథకాలకు కోత పెట్టే ప్లాన్ లో ఉన్నారు అంటూ విమర్శించారు. నిరుద్యోగుల విషయంలో రాహుల్, ప్రియాంకల హామీల మాటేంటి అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తి కానుంది. ఆ లోపల పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే 6 గ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. ఎలక్షన్ కోడ్ పరిధిలోకి గ్యారంటీ స్కీమ్లు వచ్చేలా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పథకాల అమలును కోరుకుంటున్నామని, ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే ఈసీకి తమ పార్టీ ఫిర్యాదు ఇవ్వబోదని స్పష్టం చేశారు హరీష్ రావు. ఇక గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదని హరీష్ రావు సూచించారు. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోందని, ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే అన్నింటికీ కోతలు తప్పవని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టారని మాట్లాడటం తగదని అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవరైనా విజయవాడకు పంపాల్సిందే అని, అవి సీఎం వాడుకోరా, ప్రభుత్వం వాడుకోదా అంటూ ప్రశ్నించారు. నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపించారని హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు మా వ్యూహాలు మాకున్నాయన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన పరిశీలనలు, అభిప్రాయాలు తన దృష్టికొస్తున్నాయన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టినట్లయితే తప్పుడు ప్రచారం తిప్పికొట్టేవాళ్లమన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి నెల రోజులు పూర్తి కావస్తోంది. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వేళ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ట్వీట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పార్టీలోని నేతలను పొగుడుతూ చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన కోమటిరెడ్డి కొత్త శకాన్ని నిర్మిద్దామని అందులో పేర్కొన్నారు. ఇక ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో నువ్వా నేనా అన్నట్లు వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి, భట్టి సారథ్యంలో తెలంగాణను ముందుకు తీసుకువెళ్తామంటూ పలు సందర్భాల్లో చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఆయన చేస్తున్న ట్వీట్స్ తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తూ వస్తున్నాయి. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఫొటోస్ తో ఓ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది. అదే రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీలోని వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే అంటూ ఈ సాంగ్ సాగుతోంది. లేటెస్ట్ గా కోమటిరెడ్డి ఆ సాంగ్ కు సీఎం రేవంత్ రెడ్డి తన ఫోటోలను జత చేసి సరికొత్తగా వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియో ద్వారా రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహాన్ని కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మోదీ హ్యాట్రిక్ పీఎం అవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని నామాలగుండులో మోదీ 108వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్ఈడీ స్క్రీన్ పైన వీక్షించారు. ఈ సందర్భంగా జనవరి 22న జరగనున్న అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠా పూజ కార్యక్రమంలో దేశ ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ ప్రతిష్టను పెంచేలా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజుతో 108వ కార్యక్రమం పూర్తయింది. ప్రపంచంలో ఒక ప్రధానమంత్రి ఈ రకంగా ప్రజలతో మమేకమై మాట్లాడేటువంటి కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత్లోనే జరుగుతుంది. ఈ రోజు 108 సార్లు పూర్తయిందని చెప్పి విజయవంతంగా పనిచేస్తాం. ఇందులో ఏ ఒక్కరోజు కూడా రాజకీయాలు మాట్లాడు, ఏ ఒక్కరోజు కూడా ఎవరిని విమర్శించే విధంగా మాట్లాడరు. ప్రజల నిజ జీవితంలో ఏదైతే అవసరమో, దేశానికి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉండాలో వాటన్నిటిని వివరించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము మరి ఈ మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలందరితో ప్రధానమంత్రి గారు ముచ్చటిస్తారు. ఈరోజు మనకు తెలుసు, ఈ రోజుతో 2023వ సంవత్సరం మరి పూర్తయిపోయి ఈ రోజు రాత్రి 12 గంటలకు 2024 సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 12 గంటల తర్వాత నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. ఈ 2024 సంవత్సరము భారతదేశానికి సంబంధించినంత వరకు, యావత్తు భారతీయులందరి వరకు చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరము, చాలా కీలకమైనటువంటి సంవత్సరం అని మనం చేస్తా ఉన్నాం. 2023లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే ఏడాదిలో అర్హులందరికీ 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2023కు వీడ్కోలు తెలుపుతూ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు గెలిచి నియంతృత్వం పోయి ప్రజల పక్షమైనటువంటి ప్రజా పరిపాలనను మార్పు కోరుకున్నటువంటి సంవత్సరం ఈ 2023కు ఘనంగా వీడ్కోలు చెప్తూ 2024లో ఈ 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పినామో అందుకు సంబంధించినటువంటి ప్రజాపాలన పేరు అప్లికేషన్ల సేకరణ జరుగుతోంది.
2023లో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి 2024లో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అర్హులైన వాళ్ళందరికీ 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ 2024కు స్వాగతం చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తాబేదారుడు అంటూ మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేష్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో స్కామ్ జరిగిందని ప్రధానికి ఫిర్యాదు చేయడంపై జోగి రమేష్ ఫైర్ అయ్యారు. అసలు ఏపీలో పవన్ కళ్యాణ్ కు అడ్రస్సే లేదు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసమే పవన్ సిద్ధంగా ఉంటారు అంటూ ఆరోపించారు మంత్రి జోగి రమేష్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి ఏపీలో జరుగుతూ ఉంటే అక్కసు వెళ్లగొక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారికి గృహ నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు, భూసేకరణలో అవినీతి జరిగినట్టుగా ఒక 13 పాయింట్ల మీద ఆయనకి ఒక లెటర్, ఆ 13 విషయాల మీద లెటర్ రాయటం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఇల్లుందా? పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం అంటే కనీసం ఓటన్నా ఉందా? ఎంత దుర్మార్గులైన మీరు, పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నంబర్ లేదు. అసలు ఏ విధంగానేమో ఇంత పెద్ద ఎత్తున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో జరగనటువంటి అభివృద్ధి సంక్షేమం 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో న్యాయవాదులు జగన్ కు మద్దతివ్వాలని కోరారు మంత్రి అంబటి. గుంటూరులో నిర్వహించిన వైసీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశ రాజకీయాల్లో న్యాయవాదులది కీలక పాత్ర అని అన్నారు. కాంగ్రెస్ టీడీపీ రాజకీయ కక్షతో జగన్ ను 14 నెలలు జైల్లో ఉంచారని ఆరోపించిన అంబటి చంద్రబాబు 52 రోజులు జైల్లో ఉండి అంతా కోల్పోయినట్టు ఏడుస్తున్నారంటూ విమర్శలు చేశారు. లీగల్ సెల్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి విడుదల రజని న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తి స్థాయిలో గుర్తింపిచ్చారన్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు మద్దతుగా ఉందన్నారు. ఎందుకుంటుందంటే జనం మధ్యలోనే ఎక్కువ ఉంటారు, జనంతో నిత్యం సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి న్యాయవాదులు తొలి దశలో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దశలో రాజకీయాల్లో అందరూ న్యాయవాదులు వచ్చారు. పెద్ద స్థాయిలో ప్రభావాన్ని చూపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృత్తి న్యాయవాదులు ఎక్కువ మనవి చేస్తున్నారు. నేను పార్టీ కోసం పనిచేశాను, నాకు న్యాయం జరగట్లేదే అనేటువంటి భావన చాలా మందికి ఉంటుంది, ఉండటం సహజమైనటువంటి అంశం. ఒక్కసారి న్యాయం జరగదని ఈ సందర్భంగా మనవి చేస్తారు. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. పార్టీకి పనిచేయాలనేటువంటి ఒక దృక్పథాన్ని, పార్టీ వెంట నడవాలనేటువంటి ఒక ఆలోచనని, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆచరించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ప్రస్తుత రాజకీయాల్లో మనగలగడు తప్ప అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. రాజకీయ కుట్రలతో 16 మాసాలు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వాలు ఆ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు న్యాయవాదులందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ మన రాష్ట్రంలో ఒక గుర్తింపుని తెచ్చినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు జూనియర్ లాయర్స్ అందరికీ కూడా లా వేస్తామని చెప్పి మన జగనన్న ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తా ఉంది. అలాగే మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు న్యాయవాదులకు వివిధ స్థానాల్లో కావచ్చు ఉన్నటువంటి ఈక్వేషన్స్ మేరకు చూసుకొని ఒక మంచి గుర్తింపుని వాళ్ళ రెస్పెక్టివ్ పొజిషన్స్ ని కూడా ఈరోజు మన జగనన్న ప్రభుత్వము వారికి అందించడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చాక ఒక మంచి ఐడెంటిటీ అనేది కూడా తీసుకురావడం అనేది మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా మన జగనన్న ప్రభుత్వం అమృత్ భారత్ రైలుకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో స్టాప్ ఇవ్వటం శుభపరిణామని స్పీకర్ తమ్మినేని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అయోధ్యలో ప్రారంభించిన ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెస్ట్ బెంగాల్లోని
మాల్దా నుంచి శ్రీకాకుళం మీదుగా బెంగళూరుకు వెళుతుందని తెలిపారు. రైతులు, వలస కార్మికులు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడానికి ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గొప్పవాడికి ఇవాళ డిఫరెన్స్ అన్నటువంటిది ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ దిస్ ట్రైన్ కనబడుతుంది. పేదలు ప్రయాణించేదానికైనా, అతితరగతి వారు ప్రయాణించేదానికైనా, గొప్పవాళ్ళు దానికైనా ఏసీ అన్నటువంటిది ఉండాల్సిందే. ఏవాడు అవును కదా, ఈ దేశీయ పౌరులు కదా, నాన్ ఏసీ అన్నటువంటి సంతోషిస్తూనే దీన్ని మేము అడ్వైస్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఇవి కూడా పెట్టాలి. ఈరోజు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో నరేంద్ర మోదీ గారు నిన్న ప్రారంభించినటువంటి అమృత్ భారత్ ట్రైన్స్ ని ఈ రోజు శ్రీకాకుళంలో కూడా ఒక స్టాపేజ్ ఇచ్చుకొని ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇది వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి కర్ణాటకలో బెంగళూరు వరకు వెళ్తున్నటువంటి ట్రైను. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక్క స్టాప్, అది మన శ్రీకాకుళం రోడ్ లో రావడం చాలా ఆనందంగా ఉంది. రైల్వేస్ కి సంబంధించి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా సరే మనం ప్రయారిటీగా తీసుకుని అది పరిష్కరించాలనే ఆలోచనతో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నా వంతుగా కృషి చేస్తున్నాను. ఆ ప్రయాణంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటిది. అమృత్ భారత్ ట్రైన్ కూడా దాన్ని ఎందుకు ప్రారంభించారనంటే పేదవాళ్ళకి, రైతులకి, వలస కార్మికులకి, అలా ఎవరైతే ఆ వర్గం నుంచి వస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రయాణం, తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయాణం జరిగే విధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు, ఇచ్చారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన చేపట్టాలన్నారు హనుమంతరావు. రాహుల్ గాంధీ గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఏదన్నా మాట అంటే మాట నిలుపుకునే తత్వం అది ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నది. గతంలో సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తారన్నది ఇచ్చి తీరింది. అదేవిధంగా ఇవాళ 6th డిక్లరేషన్ తర్వాత ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మళ్ళా రిపీట్ చేశారు. మేము పవర్లు వస్తే బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీలకు సరి అయిన న్యాయం జరగాలంటే వాళ్ళది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయగలుగుతాం. మా ప్రభుత్వంలో వచ్చిన వెంటనే చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఆయన ఆలోచనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలంటే క్యాస్ట్ వైజ్ సెన్సస్ మేము పవర్కి వస్తే చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మి తప్పనిసరిగా ఆ ప్రభుత్వం వస్తేనే చేయగలుగుతుంది. అదే నరేంద్ర మోడీకి 3 సార్లు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా కలిసిన క్యాస్ట్ వైజ్ సెన్సస్ అడిగాం. మా జనాభా ప్రాతిపదికగా మినిస్ట్రీ చేయమన్నాం, ఏది కూడా చేయలేదు ఆయన. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు ఈ భారతదేశంలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తప్పనిసరిగా కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా రౌడీ షీటర్లు తమలో మార్పు తెచ్చుకోవాలని, సమాజంలో కలవాలి అని రాచకొండ సిపి సుధీర్ బాబు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్స్ కు నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రౌడీ షీటర్స్ తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పు తెచ్చుకోవాలని సిపి సూచించారు. ఒకవేళ మార్పు రాకపోతే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్ గా ఉన్న ప్రతి ఒక్కరిపైన స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నారు. మార్పు పూర్తిగా వస్తేనే రౌడీ షీట్ తొలగించే అవకాశం ఉందన్నారు సిపి సుధీర్ బాబు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా. ఈ రౌడీ షీటర్స్ పైన వీళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్ గా 31 డిసెంబర్ ఈ రోజు ఆదివారం రోజు వాళ్ళు పిలిచి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడడం సాధ్యమైనంత ఎక్కువ మందితో. వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం. అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఉంటే, అలానే నేర ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం కాబట్టి ఆ ఎవిడెన్స్ ను మేము ప్రాపర్ వేలో కలెక్ట్ చేసి విట్నెస్ ని బెదిరిస్తున్నా కానీ, లేకపోతే వాళ్ళు ఈ ఎవిడెన్స్ ని మార్చే విధంగా ప్రవర్తిస్తున్నా కానీ అవన్నీ మేము కోర్టు వారికి విన్నవించి వాళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన రాచకొండ కమిషనరేట్ లో 89% కన్విక్షన్ రేట్ ఉంది. రౌడీ షీటర్స్ దాంట్లో 100% కన్విక్షన్ రావాలి. అంటే రౌడీ షీటర్ ఎవరైతే కేసులు ఇన్వాల్వ్ అయినారో దానిపైన 100% కన్విక్షన్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదో కొంచెం 1-2 సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం. మీ పిల్లలు ఈరోజు రౌడీ షీటర్స్ గా మీరు ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఎమ్యులేట్ చేస్తారు, మా నాన్నలాగా ఉండాలని చూస్తారు. కాబట్టి వాళ్ళు కూడా రౌడీ షీటర్స్ అవుతారు అనే ఉద్దేశంతో
వాళ్ళు కూడా పిల్లలు రౌడీ అయితేనే బాగుంటుంది అని అలానే చూస్తారు, అదే యాక్టివిటీలు వెళ్తారు. తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరంగల్లోని 3 చిన్నారులకు కోవిడ్ సోకినట్లుగా ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్ధారించారు. వారికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా సోకినట్టుగా ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. ఎంజీఎంలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్న పిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 year, ఒకరు 4 years, ఒకరు 8 years. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్ గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్ లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కేసు నమోదు కావడం కలకలం రేపింది. జైల్లోని ఓ ఖైదీకి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాకినాడకు చెందిన ఓ వృద్ధుడికి ఈ ఏడాది మే నెలలో శిక్ష పట్టడంతో జైలుకు తరలించారు. అయితే ఈ నెల 17 నుంచి దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో జైలు హాస్పిటల్లో చికిత్స అందించారు జైలు అధికారులు. 19న జ్వరం తీవ్రం కావడంతో జీజీహెచ్ కు తరలించి కరోనా టెస్టులు నిర్వహించారు. శనివారం టెస్టు ఫలితం రావడంతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది వృద్ధుడు ఉన్న బ్యారక్ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ చేయించారు. ఇతర ఖైదీలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇతర ఖైదీలు, జైలు సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లుగా జైలు సూపరింటెండెంట్ తెలిపారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 841 కొత్త కేసులు నమోదు కాగా కేరళ, కర్ణాటక, బీహార్లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇది గడిచిన 227 రోజులు లేదా 7 నెలల్లో అత్యధిక రోజువారీ పెరుగుదలను సూచిస్తోంది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 3,997 నుంచి 4,309కి పెరిగింది. నిన్న భారతదేశంలో 743 కోవిడ్ కేసులు, 7 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా సూచించింది. న్యూ ఇయర్ వేడుకలను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు రాహుల్ గాంధీ. తల్లి సోనియాతో కలిసి వంట చేశారు. ఆరెంజ్ మార్మలాడే అనే రెసిపీ ప్రిపేర్ చేశారు. ఈ వంటకం రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైందట. అందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. రాజకీయాల్లో తలమునకలై ఉండే తల్లి కొడుకులు కాసేపు కిచెన్ లో గడిపారు. గార్డెన్ లోకి వెళ్లి పండ్లను తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి ఆరెంజ్ జ్యూస్ తీశారు. ఆ జ్యూస్ ను చక్కెరను మిశ్రం చేసి స్టవ్ పై ఉడికించారు. తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని సోనియా గాంధీ తెలిపారు. ముఖ్యంగా కారం తినటానికి చాలా సమయం పట్టిందని అన్నారు. రాహుల్ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్ళు ఈ జామ్ కావాలంటే వాళ్ళకు కూడా ఇద్దామా అంటూ సరదాగా అన్నారు. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్ వేశారు. మంచిది, అప్పుడు ఆ జామ్ మొత్తం మనకే సొంతం అని రాహుల్ అనటంతో ఇరువురి మొహాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈ లోపల మర్మలాడే రెసిపీ తయారవటంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లోకి తల్లి కొడుకులు ఇద్దరు సర్ది వాటి మూతలను క్లోజ్ చేసి పైన ఒక లవ్ సింబల్ ఆకారంలో కార్డును అమర్చారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్ అని రాశారు.
మాజీ ఎంపీ సినీ నటి జయప్రద మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ కేసు విషయంలో విచారించేందుకు జయప్రదను కోర్టుకు రమ్మని ఆదేశించినా హాజరు కాకపోయేసరికి ఆమెకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో గతంలో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది కూడా. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో ఆమె నిందితురాలుగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహారాష్ట్రలోని థానేలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకలకు ముందు రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపైన థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన లేట్ నైట్ ఆపరేషన్ లో రేవ్ పార్టీ భాగోతం బయటపడింది. ఘటనా స్థలంలో పలు మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న వారందరికీ కూడా మెడికల్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.